తర్వాత ఏమైందంటే ఈవెన్ 51 పీపుల్కి నచ్చి 49 పీపుల్కి లేకపోయినా అరే అది అంత లేదు అనే దానిలో వెళ్ళిపోయింది. సో మేబీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఆఫ్టర్ దట్ డెఫినెట్గా నేను కొన్ని స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయడంలో మేబీ నా జడ్జ్మెంట్ ఇట్ వాజంట్ కరెక్ట్ అనిపించింది. అండ్ కొన్ని సినిమాలు నేను కథ విన్నప్పుడు అరే అసలు భలే ఉంది, అసలు కథ అసలు అదిరిపోయింది అనుకునే కథలు అవి స్క్రీన్ మీద ప్రెజెంట్ అయ్యి స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి అవి అలాంగ్ ద లైన్ దే ఫాల్టెడ్. అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి, నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ దోస్ మూవీస్, బట్ కొన్ని సినిమాలకి ఏంటంటే నేను వన్స్ ఐ సా ద కట్ ఐ వాజ్ లైక్ ఇది కొంచెం ఇది తీస్తే బాగుండేది, ఇది కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుందని కొన్ని చెప్పాను ఆ టైంలో. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కాల్. సో అది నేను ఇంకా దానికి ఏం చేయలేకపోయాను ఇంకా. అదే బట్ దట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదే అంటున్నా కదండి, ఇట్స్ ఐ కంప్లీట్లీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై కెరియర్, ఫర్ ఆల్ దట్ వాట్ హ్యాపెండ్. సక్సెస్ సినిమాలకి నేను క్రెడిట్ తీసుకోను, ఎందుకంటే డైరెక్టర్ అండ్ శ్రీకాంత్ అడ్డాల గారు కానివ్వండి, మా శేఖర్ కమ్ముల గారు కానివ్వండి, ఈవెన్ సంపద్ నంది గారు కానివ్వండి, ఏమైంది వీళ్ళకి కొన్ని సినిమాల్లో దట్ ఈస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ వర్క్ అనుకుంటా నేను. బట్ డెఫినెట్గా ఒక సినిమా కనుక సరిగ్గా ఆడపోతే 100% మేబీ నేను అది చేయకుండా, లేకపోతే మేబీ ఇది కొంచెం ఆ టైంలో ఇలా చెప్పాల్సిందేమో అనేది నాకు ఉంటుందండి. అంటే గ్రోత్ ఆఫ్ ఎ కెరీర్ అది ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీయే కనక్కలే, ఒక ఐటీ రంగం కావచ్చు, ఇంకో పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ గ్రోత్ అన్నదానికి చాలా టాంజెంట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన పర్సనల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి, మేనేజ్ చేసుకోలేకపోవడము, కరెక్ట్ జడ్జ్మెంట్స్ మిస్ అవ్వడము, లేకపోతే ఎవరైనా మిస్లీడ్ చేయడము, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. దాంట్లో నీ తప్పులన్నీ, జరిగిన తప్పులన్నీ, ఇంక తక్కువ మిగిలిన తప్పులన్నీ. నేనేమన్నా అంటే అండి, నా లైఫ్లో తప్పు జరిగితే నాదే, ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత మనం అనలైజ్ చేసి దీని వల్ల అయిందా, దాని వల్ల అయిందా, వీళ్ళ వల్ల అయిందా, వాళ్ళ వల్ల అయిందా అనేది ఇట్స్ పాయింట్లెస్ అనుకుంటా నేను. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై లైఫ్ అండ్ ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్. అంటే యూఆర్ కరెక్ట్. ఇట్ మేక్స్ నో సెన్స్ పోస్ట్ మార్టం, బట్ అది చాలా అవసరం కదా కెరీర్ కి. ఇప్పుడు మనకి ఎక్కడ పొరపాటు జరిగిందో చూసుకోకుండా ఒకసారి పడతాం అనుకో, ఎందుకు పడ్డామో చూసుకోమా, అక్కడ నీళ్లు ఉన్నాయా, ఆయిల్ ఉందా, సోప్ ఉందా, లేకపోతే మనం కళ్ళు మూసుకుని నడిచామా, లేదా కళ్ళు నెత్తి మీదకి ఎక్కి నడిచామా, ఇలాంటివి కొంత ఎనాలిసిస్ ఉంటుంది కదా. ఆ ఎనాలిసిస్ చెప్పమంటే ఏం చెప్తావు నువ్వు? నేను ఏం చెప్తానంటే, నేను ఇందాక మీకు చెప్పాను కదండి, నేను చేసిన కొన్ని సినిమాల్లో ఐ థాట్ దట్ దే విల్ వర్క్అవుట్, బట్ సమ్వేర్ అలాంగ్ ద లైన్ ఎగ్జిక్యూషన్ పరంగా ఇట్ వాజంట్ అప్ టు ద ఏమంటారు, ఇట్ వాజంట్ పార్, ఇట్ వాజంట్ నేను అనుకున్నది కథ చెప్పినప్పుడు. మీరు సినిమా గురించి అంటున్నారు కదండి. సో నేను కొన్ని కథలు నేను విన్నప్పుడు నాకు ఏదైతే నేను విజువలైజ్ చేసుకుని నేను ఆ కథ విన్నప్పుడు ఇలా ఉంటుంది అనుకున్నానో అలా లేదు. అంటే మధ్యలోనే తెలుస్తుంది కదా. మధ్యలో ఎందుకండి, మనం షూటింగ్ చేసిన ఒక వారంలో తెలుస్తుంది. సో దాని తర్వాత నేను వెళ్ళి కొన్నిసార్లు కొన్ని సినిమాల్లో కొంతమంది నిర్మాతలకి నేను చెప్పడం కూడా జరిగింది, ఇలా ఇది ఇలా లేదండి, ఇది ఇలా ఉంటే బాగుంటుందండి, ఇది కొంచెం ఎక్కడో అదే అండి, కానీ మేము డైరెక్టర్కి ఇచ్చాము, ఇట్లా డైరెక్టర్ చూసుకుంటాడండి, ఈసారి మనం ఇలా చేసేద్దాము అన్న తర్వాత ఒకసారి చెప్తామండి, 2 సార్లు చెప్తామండి, 3వ సారి ఏమవుతుందంటే ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత అరే నేను చెప్పింది కరెక్టే కదా. ఏ సినిమాకి జరిగింది సార్? నాకు తెలుసు, ఆ వద్దులేండి సార్, ఎందుకంటే వేరే వాళ్ళ గురించి నాకు. నువ్వు ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ. ఏంటో తెలుసా, ఈ రోజున మీడియా, ఇప్పుడు నేను ఐ బీన్ సీయింగ్ మీడియా ఫర్ సో లాంగ్, రైట్? పూర్వం అది చెప్పకపోవడం క్వాలిటీ, ఇప్పుడు చెప్పకపోతే క్వాలిటీ లెస్. చెప్పాలి, మాట్లాడాలి, బయటకు వచ్చి మాకు ఇక్కడ పొరపాటు జరిగింది, ఇక్కడ పొరపాటు. ఎందుకంటే దెన్ నెక్స్ట్ స్టెప్లో నీతో చేసే సినిమాలు చేసేవాళ్ళు, నీతో ఎవరైనా అనుకుంటున్న వాళ్ళకి యూ విల్ బి అండర్స్టూడ్ ఇన్ ఏ రైట్ ఫ్రేమ్. వన్స్ అండ్ దిస్ సినిమా మనం చేసేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాలి. వరుణ్ ఏదైనా చెప్తే మనం వి షుడ్ హీడ్ ఇట్ అనేది తెలుస్తుంది కదా. దాచుకుని కడుపులో ఇట్స్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్
కెరీర్ లోని. ఎస్ మరి మాట్లాడలేదు మేము అన్ని కడుపులోనే దాచుకుంటాం అంటే ఇంక ఎక్కువ కడుపు పెద్దదైపోతుంది తప్పితే. లేదండి, కడుపు పెద్దదైతే అవ్వలేదు. అదే అంటే నువ్వు బాగా ఎక్సర్సైజ్ గట్టి చేస్తావు కదా. అవునా? చేస్తానండి, చేస్తావు కదా. చేస్తాను. సో అందుకే నేను అడిగాను అనమాట. ఈవెన్ ఫర్ యువర్ లవర్స్, నిన్ను ఎవరైతే అభిమానించి వరుణ్ సందేశ్ ఉన్నాడు అనే వాళ్ళకి కూడా అరే పాపం ఇక్కడ ఇలా జరిగిందనమాట అనేది ఒక ఇవాళ రేపు సోషల్ మీడియా. లేదండి, ఉన్నాయండి. అంటే ఒక 4-5 ఫిల్మ్స్ లో నేను ఇలా చెప్పడం జరిగింది. తర్వాత 4-5 సినిమాలకి 4-5 సినిమా, ఇంకా మేబీ ఇంకో 1-2 కూడా ఉండొచ్చు. బట్ ఆ సినిమాలు ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమాలు యునో దే డిడెంట్ వర్క్అవుట్. అసలు చూడలేదు, చాలా మంది చూడలేదు ఆ సినిమాలు వచ్చాయని కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు బహుశా. సో సో అది ఇట్స్ గాన్ ఎప్పుడో, చాలా ఏళ్ళు అయింది. దర్ ఇస్ నో పాయింట్ టాకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. బట్ డెఫినెట్గా అండి, ఇప్పుడు నేను కనుక నాకు అంత నేను ఇలా ఇది కరెక్ట్ ఇది కాదని చెప్పేంత వాడిని కాదు. బట్ నేను ఏమంటున్నానంటే కొన్నిసార్లు ఏది వర్కౌట్ అవుతుందో, ఏది సూపర్ ఉంటుందో, ఏది ఎక్సలెంట్ ఉంటుందో అనేది తెలియకపోవచ్చు, కానీ అది మాత్రం మనం చెప్పగలం కదా, తెలుసు, అది మనకు తెలిసిపోతుంది కదా. సో అలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అండ్ అంటే అంత హెల్ప్లెస్ గా ఏం చేయలేక ఊరుకున్నాం అంతే కదా. అంతే కదండి, ఒకసారి 2 సార్లు చెప్తామండి. ఇంకా ఆఫ్టర్ దాట్ ఇట్స్ యునో if someone listens to you, if someone's ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ కరెక్ట్ కాదు అలా అని అట్ ద సేమ్ టైం నేను ఏమైనా ఇట్లా చేద్దామా అట్లా చేద్దామంటే లేదబ్బా ఇలా లేదు ఇది కరెక్ట్ ఇలానే వెళ్దాం అన్న తర్వాత మనం ఏం చేస్తామండి. రైట్. సో ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy.